హాయ్ అందరికీ. మొత్తానికైతే రైల్వే స్టేషన్ చేరుకున్నాం. మేము ఏడికి పోతున్నాం అంటే ప్రసాద్ ల్యాబ్ హైదరాబాద్కి పోతున్నాం. ఎందుకు ఏం కథ అనేది అయితే మీరు అడుగుతారు. అది ఏం లేదండి, అనిత నాగరాజ్ అయితే మమ్మల్ని ఇన్వైట్ చేసిండు. ఆయన సాంగ్ రిలీజ్ ఉన్నది అలా. అనిత ఓ అనిత పార్ట్ 3 రిలీజ్ అవుతుంది. అనిత ఓ అనిత నాగరాజ్ ఎవరో కాదు, సొంతం మా బామ్మరిది నాగరాజు. నీకోసం అయితే మరిన్ని వీడియోస్ నుంచి నేను స్వాగత్ బ్రో ఇద్దరం అయితే బయలుదేరి వస్తాను. అనిత ఓ అనిత పార్ట్ 3 సాంగ్ అయితే విజయవంతంగా పూర్తి చేసుకొని మంచి సక్సెస్ సాధించాలి. మన తెలంగాణ గడ్డ మీద మంచి పేరు నిలబెట్టాలి. అనిత ఓ నాగరాజ్ అనే పేరు ఇప్పటికే పాపులర్ అయింది. సో మొత్తానికైతే ట్రైన్ అనౌన్స్మెంట్ అయింది. స్వాగత్ బాబు దాగిపోదాం. అదే ఆ బస్సు గుర్తుంది. ఏం చూస్తాను చూస్తాను, బేగంపేట ఎయిర్పోర్ట్ వచ్చిందని చూస్తాను. ఎప్పుడు చూడలే హైదరాబాద్. నేను చూడలే హైదరాబాద్. మరి చిన్న పొరగాలు తలకాయ పెట్టి చూసినట్టు చూస్తాను. అది ఎలక్ట్రికల్ బస్సు కిందికి ఉన్నదని చూస్తాను. తెలియదా హైదరాబాద్. మెట్రో ఎక్కిన ఎప్పుడన్నా ఎక్కిన మెట్రో పోలు సార్లు ఎక్కిన. అదే విచిత్రంగా చూస్తానండి ఎలక్ట్రిక్ బస్. అది ఎప్పుడు ఎక్కలే. అది చూడు నువ్వు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతాను. ఫాస్ట్గా వెళ్ళిపోతుంది బస్ తయారు చేసింది ఎందుకు? మరి ఇది కూడా బస్సే కదా, మరి ఇది ఫాస్ట్గా ఎందుకు పోతుంది? ఇది కరెంట్తో నడతలేదు, విద్యుత్తో నడతారు. అది కరెంట్ నడతాను. ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆర్చి కట్టారు. మొత్తానికి అయితే మనం హైదరాబాద్ చేరుకొని బస్సులో ప్రయాణం చేస్తాను. ట్రైన్ ప్రయాణం ఎట్లా అనిపించింది? మంచిగా వండుకున్నాడు. ట్రైన్లో మంచిగా బిందాస్గా వండుకున్నాం. బస్సులను అయితే ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్ కాడికి పోతాను. ఈ ఆడికి పోయినాక ఏమేమి జరుగుతాయి, మమ్మల్ని ఎవరు కలుస్తారు, మేము ఎవరు కలుస్తాం అనేది ఆడికి పోయినాక చూద్దాం. కాదు రతన్న, మనం ట్రైన్ లెక్కతో ఆయిల్ ఫుడ్ తినంత ఎక్కువ, సమోసాలు తినంత అనిపిస్తుంది. అమావాస్య అనుడితోనే ఎక్కువ. నువ్వు పోటీ చెప్పు, ట్రైన్లో సమోసాలు తినది నిమ్మలం కాదు, అది అంతే. చూడు మళ్ళీ హైదరాబాదు ముద్దులు అయినాక కొంచెం పైన ఫ్లేవర్ ఉంటుంది, మెట్రో పోతుంది. గిరి మెట్రో బేగంపేట పోలీస్ స్టేషన్ అది. బేగంపేట పోలీస్ స్టేషన్ ఒక విషయం ఉంటుంది. మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ గారిని డ్రంక్ అండ్ డ్రైవ్ బండి పెట్టింది తీసుకొచ్చారు చేసి వద్దురా తాగుతురా ఇక్కడ తాగి సోయి లేకుండా నైట్ కూడా తాగండిరా మళ్ళీ దోస్తులు. అది కాదు బ్రో, రూమ్ తెచ్చుకున్నాను అయిపోయింది, తాగిళ్ళు అయిపోయింది. అటు సపరేట్గా మలుచుకుని వాడినా లేదా? అవును, మెషిన్లో మళ్ళా ఇంకా 2 వేలు తెచ్చుకుంటాను మళ్ళీ వేలు. అది అద్దంటే ఇనబుద్ధి కాదు, కడుపులో ఉన్నది అస్సలే ఉత్తిగా వండుకొని పా తెచ్చుకుందాం అని మెల్లమెల్లే తొప్పుకొచ్చు. అయితే బ్రో ట్రైన్ 2 వేల కోసం పోయింది. ఇక తెలియదు బయట తెచ్చుకున్నారా? వీడు తెలియడానికి ఫోన్ చేసే వరకు ఏమైంది, అరే పోలీసు వాళ్ళు ఆఫీసులో బండి తెచ్చుకున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నారు. మంచి పని, తాగిన శాస్త్ర అయింది. ఆ ఒక్క క్షణం పోకపోతే వాడు 3-4 రోజులు తిరిగి పోలీస్ స్టేషన్. వాస్తవంగా నువ్వు రాత్రి కూడా తాగద్దు, బండ్లు వేసుకొని తిరగద్దు. పోలీసు వాళ్ళు చేసింది తప్ప. మంచి మాన దొరకబట్టాలి, వీళ్ళని కొట్టాలి. నిజంగా ఏమంటావు పండగ సార్? కానీ ఉంటున్నా ఇది విమానాశ్రమం చేయకూడదు. నేను అంటలేను. ఇక ఇక్కడ ఒక చిన్న విమానం ఉంటుంది చూడు, ఇక్కడ నిలబెట్టి ఉంటుంది విమానం. అట్లా దొక్కానుడే మొత్తుకుంటాడు బేగంపేట బేగంపేట రాని ఎయిర్పోర్ట్ అని అనుకుంటాం మనం. ఏమనుకుంటాం స్కూల్ వదిలేదు బస్ ఇప్పుడు సూపర్ దొరుకుతుంది. మొత్తానికైతే ప్రసాద్ ల్యాబ్కు చేరుకున్నాం. ఇది పూదర ప్రసాద్ వాళ్ళ కారు. ఈ కారులను అయితే కూర్చున్నాం మేము. ఇప్పుడు ప్రోగ్రామ్కి పోతాం. వీళ్ళు కరీంనగర్ లేదు, వీళ్ళు కరీంనగర్లేనా? ఇప్పుడు మీరు ఏది మన హర్ష విలేజ్ ఓకే. హాయ్ అందరికి. నేనైతే వట్టినే గుర్తుపడతారు. ఏంటి సార్? మిమ్మల్ని వట్టినే గుర్తుపడతారు అంటారు చూసే జనాలు. అందరు మంచిగా ఉన్నారా? ఫస్ట్ టైం వీళ్ళ వీడియోలో నేను రాబోతున్నా.
కంపల్సరీ మీరు రావాలని మేము కోరుకుంటాం. కానీ జర కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అవడం వల్ల మరి మీకోసం నేను ఇటు రాను, మీరు నా కోసం వస్తారు ఎప్పుడు. ఫ్యామిలీ షిఫ్ట్ కానీ కరీంనగర్కి వస్తే కర్ణాటక దగ్గర మంది ఇద్దాను కానీ ఇప్పుడే ఇల్లు కట్టుకుంటాను సార్. ఆ, ఆ ఇల్లు పూర్తి అయినాక కొన్ని రోజులు అల్లుండి మనస్ఫూర్తిగా ఉండి రావాలి కరీంనగర్. దాదాపు కరీంనగర్ షిఫ్ట్ అవుతాం. ఎవరికైనా సొంత ఇల్లు ఉండాలని కళ ఉంటాయి కదా, అది నేను నెరవేర్చుకోబోతున్నా. ప్లస్ యూట్యూబ్ కూడా నాకు చాలా అన్నం పెడుతుంది. ఏదో టైం పాస్ వచ్చిన కానీ యూట్యూబ్ ఇప్పుడు నాకు అన్నం పెట్టేది, అది చాలు. నేను ఇప్పుడు యూట్యూబ్ ను వదిలిపెట్టి పోను. ఓకే మీరు ఇంకా ఎన్నెన్నో వీడియోలు చేసి మంచి సక్సెస్ సాధించాలని మేము కూడా కోరుకుంటాం, మా టీం తరఫున కోరుకుంటున్నాం. అట్లనే తొందరలో లేదు నెక్స్ట్ కంపల్సరీ. ఒక్కటే దూరం ఉండడం వల్ల మాత్రమే పిలవాలి అంతే, లేకుంటే మిమ్మల్ని పిలవకపోవడం ఏంది. ఎవరైనా కానీ మంచి యాక్టర్ కావాలి, మనతో పాటు మంచిగా చేస్తేనే కదా సీన్ పండాలంటే. మంచి యాక్టర్ ఉంటేనే మంచిగా అవుతుంది. థ్యాంక్ యూ బాబు, నేను నోటి నుంచి మంచి ఆయన తల్లి ఏమైనా కామెంట్లు ఎంత ఇచ్చిన బాబు కంటారు కాబట్టి ఏమి ఇయ్యలే. బాబు నోటి నుంచి ఎలా వచ్చినా అంటే నేను మంచి యాక్టర్ చాలు. నాకు సాత గాని స్వరూప నాకన్నా సీనియర్స్. నేను వచ్చి 3 years అవుతుంది. మాది ప్రాపర్ నిర్మల్ సైడ్ గొడ్సిరియా. సో ఇప్పుడు మీకు స్కిట్ ఉందా? అవును సార్. ఇప్పుడు మేము అమ్మో చెప్పాం చూడాలి సస్పెన్స్. అయినా ఇప్పుడు రిలీజ్ అయితే ఎప్పుడో రిలీజ్ అయింది, ఇంకా 10 రోజులు పడుతుంది. సరే ఇప్పుడు అక్కడ చేస్తారు కదా, క్యాప్చర్ చేస్తారు. యూట్యూబ్ లో ఉంటాం అంటే ఛానల్ లో వర్క్ చేస్తున్నాము, టీమ్ వర్క్ చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు మీరు ఎక్సైట్మెంట్ గా ఫీల్ కారు మళ్ళీ మేము అట్లా చెప్తే, అందుకే అక్కడ చేసినప్పుడు అయ్యో మా అక్క పరిచయం చెప్తాను. మొత్తానికి అయితే మన కరీంనగర్ టీం అయితే ఇప్పుడైతే ఒక స్క్రిప్ట్ కూడా చేస్తారు, లోపల పోయి చూద్దాం. అన్ని మంచిగా చెప్పినాం, కనీసం ఆకలి అవుతుంది. తిందామంటే ఎక్కడ ఆగుతలేడు. నేను డైట్ చేయబట్టే నాకు ఆకలి కాబట్టి పోదాం పదా అని అక్కడ తీసుకపోతే వాడేండే వీడేండుతాను నాకు. నేను ఒకటి చెప్తా పోయాల పొద్దుటి నుంచి అయితే ఇందుకు ఒక అన్యాయం జరిగింది. వాస్తవంగా నేను అన్నం వేడ తినలేదు. నేను అంటే ఆడ ట్రైన్లో సమోసాలు తిన్నాడు 5-6, ఇక గాడికి తృప్తి పడ్డాడు. తిందామనేసరికి సమయం లేదు, బస్ వచ్చింది, బస్ ఎక్కినాం. ఆ నుంచి పోయినాం, అక్కడ డైరెక్టర్ సాబ్ను కలుసుకున్నాం. మళ్ళీ ఈడికి వచ్చేసరికి గేళ్ళు అయింది. బయటకు పోయి తినేద్దాం బావా అని అన్న. ఆగాగు తినేద్దాం అని నువ్వేమో నన్ను బదనం చెప్తాను. నేను తినకుండా ఏమైనా చేసిన, నేను అన్నం తినకుండా నిన్ను తినేద్దాను. ఏమవుతుంది ఇక అన్ని బదనాలు ఎత్తాడు నాయన. సరే ఇప్పుడు 5 అన్నారు, 5 గంటలకు 6 అవుతుంది. ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారా ఏంది? మన ఆరాధు రాని ఎందుకు లేట్ అవుతుంది అడుగుతా. అది కాదు బ్రో, హైదరాబాద్ ఒకప్పుడు 10-15 ఏళ్ళు ఉన్నా, కానీ ఏ రోజు అంత బోర్ కొట్టలే, మంచిగా ఎంజాయ్ అనిపించేది. కానీ ఎందుకు ఇప్పుడు హైదరాబాద్ నుండి వెళ్ళిపోయి దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ హైదరాబాద్ కత్తెందుకు వచ్చి రాక్ అనిపిస్తుంది బ్రో. రాక్ మీన్స్ అంటే అక్కడ ఏది ట్రాఫిక్ అది ఇది ఏమి ఉండదు కదా. ఇక్కడ ఈ ట్రాఫిక్ లలో ఒక ఏరియా నుండి ఒక ఏరియా పోదామంటే గంత టైం పట్టే. వాస్తవంగా నీకు ఏంటంటే ఫస్ట్ నువ్వు పల్లెటూర్ల నుంచి సిటీలోకి వచ్చినావు, అప్పుడు సిటీ మస్తు అనిపించింది. సిటీలో ఉండి 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 బోర్ కొట్టి పల్లెటూరుకి వచ్చినావు కదా, ఇక సిటీకి నీకు నచ్చలేదు. అబ్బా నా పల్లెటూరే మంచిగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది, వాతావరణం ప్రశాంతం, పొల్యూషన్ ఉండదు, సౌండ్ పొల్యూషన్ ఉండదు, ఏది ఉండదు, పల్లెటూరు అంటేనే మంచిగా ఉంటుందని ఆ కాన్సెప్ట్కి వచ్చినావు నువ్వు. కానీ ఇప్పుడు నీకు సిటీ నచ్చలేదు. ఈడ మళ్ళీ 4 రోజులు ఉంటే ఈడ ఇదే నచ్చుతుంది, మళ్ళీ అటు రాబుద్ది కాదు. కానీ ఏదేమైనా కానీ పట్నం కన్నా పల్లెటూరే బెస్ట్. కాకపోతే కొన్ని సందర్భాలలో పట్నమే బెస్ట్. ఏదైనా ఆఫీస్ వర్గం కానీ జాబ్ పర్పస్ కానీ ఏదైనా చేయాలనుకుంటే మాత్రం పట్నంకి రావాలి, పట్నంలో బతకాలి. కానీ ఇక మనం రాకుంటే ఇంటికానే ఉంటే పట్నం కడితే పైసలు ఎవరు కడతారు? రూమ్ రెంట్ కట్టాలి, అన్ని కొనుక్కోవాలి. ఎడికెళ్ళి పట్టినట్టే మరి ఎంత సంపాదించాను, 1 లక్ష సంపాదిస్తాను. నువ్వు అనేది నిజమే, కానీ పల్లెటూరులో ఉంది వ్యవసాయం పని చేసుకుంటే ఆడ ఏదైనా ప్రైవేట్ నౌకరీ చేసుకుంటే పెళ్లి కానీ పిల్లనిత్తల్లా ఇది చెప్పు. నువ్వు ఏం చేయకుండా పట్నంలో ఉంటాను అంటే పట్నంలో ఉంటానే గొప్ప అనుకుంటాను. ఓకే అంటే ఇప్పుడు పెళ్లి కాని ప్రజలు అంతా హైదరాబాద్కి వచ్చి ఏదో లేకపోతే ఏది చేసినా ఇస్తారంట. అసలు ఆఫీస్ ఏం చేస్తానంటే ఆఫీసులో చేస్తానంట, అసలు సెక్యూరిటీ గార్డ్ చేస్తాను, ఆఫీసులో ఉన్నట్టు భోజనం అవుతాంట, స్టేనో ఆఫీసులో చేస్తాను, సాఫ్ట్వేర్ కంపెనీలో అని అంటారు. అన్నడుతోనే అక్కడ పల్లెటూరులో మా అల్లుడు సాఫ్ట్వేర్ ఏమనుకుంటారు, ఇట్లా ఇట్లా భ్రమలలో బతికెత్తాలి. నిజంగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఇజ్జత్ ఇస్తారు. మరి నిజంగా కూడా అంతే. కొంతమంది ఏదో సిస్టమ్ పట్టుకొని ఒత్తుతా ఉంటారు. ఏం చెప్తానంటే సాఫ్ట్వేర్ అంటే ఏంది, ఆ పిల్లని ఇస్తారు, ఆడికి అయిపోతుంది అంటారు. ఇప్పుడు చాలా మంది ఏమైతే లేదన్నా పెళ్ళేదాకా హైదరాబాద్ నుండి పెళ్ళైనాక వచ్చి పల్లెటూరులలో పడి వ్యవసాయం చేస్తారు. మరి గత్యంతరం లేదు. ఎందుకు వచ్చినామంటే అక్కడ నౌకరు చాలతలేదు, ఆడ వచ్చి 20,000 రూమ్ రెంట్ 10 పోతుంది, 10,000 బతుకుడు అయితే లేదు.
ఈయనైతే కూరగాయలు నరగాయలు బయకాడి పోయి తెచ్చుకోవచ్చు, హాయిగా బతకచ్చు, ఈయనే ఉంటాం అనే కాన్సెప్ట్ కత్తాలు. ఇది నిజం. సో మొత్తానికి అయితే మనకు వర్షాకాలం కాబట్టి కొంచెం కూల్గా ఉన్నది, లేకపోతే ఎండాకాలం అయితే చిట ఇప్పటికే ఎందుకైనా బయటకు వచ్చి తినేద్దాంప, ఫస్ట్ తినేద్దాంప, చాయ్ అనేది తాగుదాం, కొంచెం ఆకలి అదవుతుంది. ఇక్కడికి మనల్ని విష్ చేయడానికి బ్లెస్ చేయడానికి వచ్చారు కాబట్టి సో అందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి అయినటువంటి మన చిన్న శ్రీశైలం యాదవ్ గారిని చప్పట్లతో ఫెడరేషన్ చైర్మన్ అన్నగారు శ్రీశైలం అన్నగారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనసు ముందుగా కోరుకుంటున్నాం. నువ్వు ఉరుగు చూసినా ఉంటే నేను ఊరకు చూసినా ఉంటాను, మీరు ఏది చూడవలసిన లేదమ్మా, నువ్వే అలాగే. ఒక 20 సంవత్సరాల క్రితం అనిత పాట పట్టుకొని ఫస్ట్ మిట్టపల్లి సురేంద్ర అన్న దగ్గరికి వెళ్ళిన. అన్నప్పుడు ఒకటే చెప్పింది, అరే తమ్ముడు ఈ పాటతోటి నువ్వు పడితే దెబ్బలు బాగా పడుతూ లేకపోతే మంచి పేరు వస్తుందని చెప్పి నాతో దెబ్బలైతే వాళ్ళ చాలా మంచి పేరు వచ్చింది. ఇదే ప్రసాద్ గారిలో నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ అని చెప్పేసి నా పేరు మీద సినిమా చేస్తే రామనాయుడు గారి చేతుల మీద నుంచి ఆడియో ఫంక్షన్ జరిగింది ఇదే ప్రసాద్. ఆ రోజు మళ్ళీ గుర్తొచ్చినాయి నాకు. ఈ స్టేజ్ మీద ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డా అంటే అది ఇద్దరే కారణం. ఒకరు మా మిసెస్, రెండోది మా సందీప మేడం. ఎందుకంటే 20 సంవత్సరాల అనిత పాట సెలబ్రేషన్ చేయడం చాలా కష్టం ఉంటున్నది నా దగ్గర. అంటే ఒక పాట చేయాలంటే ఒక ప్రొడ్యూసర్ మంచి వాళ్ళే ఉండాలి. అసలు సూపర్, మాకు ఏది కావాలన్నా మేడం అరేంజ్ చేసి ఒక 15 ఏళ్ళు అవుతుంది మా ఫీల్డ్ అయ్యి. మా మిసెస్ దేనికి ఒకసారి పైకి రావాలి అంటే ఏ భార్య ఒప్పుకోదు ఒక అమ్మాయి మీద, ఎప్పుడో లవ్ చేసిన అమ్మాయి పేరు మీద మళ్ళీ పాట 1, 2, 3, 4 అని రాస్తుంటే అసలు ఎవరు ఏం తీసుకోవచ్చు. కానీ మా మిసెస్ ఏంటంటే నాకు తెలుసు, నా స్టోరీ తెలుసు, నా పాట తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి చాలా సపోర్ట్ చేసింది. ఇంకో విషయం, నేను ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత అవకాశాల కోసం తిరుగుతున్న క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డా. ఒకనొక టైంలో ఈ సోషల్ మీడియా ఛానల్స్ అందరు కలిసి నా పిల్లలు వాళ్ళిద్దరికి మాటలు, నా పిల్లలు స్టేజ్ దగ్గర ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరు డిపెండ్ వాళ్ళిద్దరికి మాటలు రావు, చెవులు నవ్వదు. అసలు ఘోరం ఎంతో మంది హెల్ప్ చేసిందో. మేము అసలు అంటే ఒక సూసైడ్ దాకా వెళ్ళి మళ్ళీ ఏంటంటే ఇక్కడ దాకా ఇస్తున్నాం అంటే నీకు లేకపోతే ఎందుకంటే నాకు చాలా సపోర్ట్ చేసి. ఇంకొకటి మా తమ్ముడు కృష్ణరాజు ఇక్కడే ఉన్నాడు, మాకు ఓన్ బ్రదర్. మా అమ్మ నాన్న వచ్చిండు, అక్కడ కూర్చున్నారు వాళ్ళందరూ, మా అత్త మామ వచ్చిండ్రు, అందరు ఉన్నారు. చిన్ను ఎక్కడ ఉంది ఒకసారి స్టేజ్ మీద పంపండి, ఈ పాటలు యాక్ట్ చేసి. చిన్ను ఎక్కడ ఉంది? థ్యాంక్ యూ సో మచ్. అసలు నాకు ప్లస్ చేయడానికి ఎక్కువసేపు మాట్లాడండి ఎందుకంటే టైం లేదు కాబట్టి. థ్యాంక్ యూ చిన్న శ్రీశైలం కాదు అన్న, అడగగానే వచ్చింది. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు సుబ్బారెడ్డి మేడం కావచ్చు, వజీరన్న, ఇక్కడ కొన్ని పేర్లు మర్చిపోతుంది. గరుగుల వెంకటేశం గారు ఎక్కడున్నా స్టేజ్ కావాలండి, చాలా సపోర్ట్ చేసింది అన్నయ్య. అలాగే మా రౌడీ సింగర్ రావండి,
ప్రతి ఒక్కరు అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ సార్ ఏమనుకోకు నీ పాట ప్లే చేద్దామంటే వాళ్ళు యూట్యూబ్ లో ఉన్నది విలేజ్ పిల్లలు ఇవ్వాలన్నారు. అలాగే మా సీతక బంగ్లా టీం వచ్చింది. సీతక బంగ్లా శేఖర్ అన్న టీం, మా డాడీ అన్న అక్కయ్య వాళ్ళందరూ వచ్చి రామనే వాళ్ళు ఎవరిని నేను పేరున అసలు నేను అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా మంచిది ఏంటంటే నేను బ్రతుకున్నది రోజు అనిత పాట మీద 5 ఏళ్ల కోటు 10 ఏళ్ల కోటు హరి కోట లాగా రాస్తా. నిజంగా సురేంద్ర అన్న నాకు థ్యాంక్ యూ. రాములోచన వచ్చినందుకు ప్రతి ఒక్కరికి మళ్ళీ పోలే అన్న పేరు ఎవరైనా రాసి చాలా బాగా చేసిన కళ్యాణన్న నిజంగా అసలు నాకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఒకటి గురించి చెప్తా. నాకు ఈ పాటను దగ్గర నుండి రాపించిన వ్యక్తి ఒకరు ఉన్నారు. నేను ఈ పాటను ఒక వేరే రకంగా రాసుకొని వెళ్తే లేదన్న అనిత పాట అనేది ఒక ఫ్యామిలీ అంతా కూర్చొని అది చూడాలి. ఇట్లా కాదన్న అనిత పాట అంటే తనకు చరిత్రది. కాబట్టి ఇట్లా కాదని నేను రాసుకున్న కంటెంట్ అంతా షేర్ చేసి లక్ష్మణ ఇట్లాంటి నన్ను దగ్గర ఉండి నన్ను మూర్తిగా పెట్టి ఒక వారం రోజు మూర్తిగా పెట్టి పంపిస్తుంది. అందుకని ఇంత బాగా వచ్చింది. నిజంగా అయితే మీకు నచ్చిందని అనుకుంటాను. అసలు థ్యాంక్ యూ లక్ష్మణ, థ్యాంక్ యూ సో మచ్.